మహారాష్ట్రలో ఏదైతే మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉంది కదా టీసీఎస్ వాళ్ళది, అదే కాకుండా అక్కడున్న అమరావతిలో 180 మంది ఆడపిల్లల జీవితాలు చెలగాటమైనటువంటి ఉదంతం ఉంది కదా లవ్ జిహాద్. ఈ అంశానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మహారాష్ట్ర అమరావతి వీడియో స్కానర్ గురించి సుబీ విశ్వకర్మ అనే అమ్మాయి పరిశోధించి ఇప్పటివరకు తెలుసుకున్న విషయాలు. అయాన్ మహమ్మద్ అయాజ్ అలియాస్ టన్వీర్ మరియు అతని సహచరులు 5గురు, మొత్తం 6గురు మీద 180కి పైగా అమ్మాయిలను ఉచ్చులో పడేసి 300కి పైగా న్యూడ్ వీడియోలు తయారు చేశారని పోలీసులు కేసు బుక్ చేశారు. వీళ్ళ మెడికల్ కోచింగ్ సెంటర్లో అడ్మిషన్ తీసుకునేవాళ్ళు. 2 కోచింగ్ సెంటర్ల పేర్లు వెలుగులోకి వచ్చినాయి. ఒకటి ఫ్యూచర్ హంట్ మరియు 2 ఆకాష్. వీళ్ళు ఆ సెంటర్స్లో అడ్మిషన్ తీసుకున్న తర్వాత కామన్ క్లాసులు లేదా కల్చరల్ ఈవెంట్ సమయంలో 10వ 11వ 12వ తరగతి అమ్మాయిలతో స్నేహం చేసేవాడు. కొన్ని సమావేశాల తర్వాత వాళ్ళని డేట్కి బయటికి తీసుకెళ్ళి కేఫ్లకు తీసుకెళ్లేవాడు. కొన్ని సమావేశాల తర్వాత వాళ్ళని ఉర్దూ పేరుతో ఉన్న స్నాప్చాట్ గ్రూప్లో జోడించేవాడు. తర్వాత అల్లాహు ఒక్కదేవుడే అని ఇలాంటి విషయాలు ఇస్లాం గురించి మెసేజ్లు పంపేవాళ్ళు. బయటికి వెళ్ళడం రెగ్యులర్ అయ్యేది, ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి బైకులు కార్లు ఉండేవి. తర్వాత అమ్మాయిల్ని ఖరీదైన హోటళ్ళు గిఫ్ట్లు ఇచ్చి శారీరక సంబంధం పెట్టుకుని వీడియోలు రికార్డ్ చేసి బోస్టింగ్ కోసం ఉపయోగించేవాళ్ళు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించాలి. ఈ అబ్బాయిలు బారూద్ గ్యాంగ్ అనే గ్యాంగ్లో భాగం. ఈ గ్యాంగ్ స్థానికంగా యాక్టివ్గా ఉంది. ఇల్లీగల్ శాండ్ మైనింగ్ మరియు బీఫ్ ట్రేడ్ చేసి సంపాదించిన డబ్బుని ఇట్లాంటి ఆపరేషన్లు ఇన్వెస్ట్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అర్మాన్ అయాన్ మరియు అతని గ్యాంగ్ ఆ వీడియోలను ఉపయోగించి అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ నుంచి లక్షల డబ్బు ఎక్స్ట్రాక్షన్ చేసేవాళ్ళు. అమ్మాయిలు డిమాండ్లు తీర్చకపోతే వీడియోలు డిలీట్ చేయడం బదులు ఫేవర్స్ కోరేవాళ్ళు. ఆ ఫేవర్స్ ఏంటి? అమ్మాయిలు మధ్య వయస్కులైన ముస్లిం పురుషులతో శారీరక సంబంధం పెట్టుకుని అడిగేవాళ్ళు. ఆ మధ్య వయస్కులు ఎవరు? బారూద్ గ్యాంగ్ సభ్యులు లేదా రాజకీయ పార్టీల సభ్యులని ఆరోపణలు. ఇది సరిపోతే డిమాండ్లను తీర్చని అమ్మాయిల వీడియోలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు షేర్ చేసేవాళ్ళు. ఇదంతా 1 నుంచి 1.5 సంవత్సరాలు జరుగుతుంది. గత సంవత్సరం ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది కూడా. ప్రస్తుతం అయాన్ని బుక్ చేశారు. పోలీసులు సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుల్డోజర్ చర్యలు కూడా జరిగినాయి. సుబీ చివరి వ్యాఖ్య అనేది ఇది సాధారణ లవ్ ట్రాప్ కాదు. కోచింగ్ సెంటర్ ఉపయోగించి స్నేహం పేరుతో ఇస్లాం ప్రచారం చేస్తూ డబ్బు, గిఫ్ట్లు, బైకులు ఉపయోగించి ఉచ్చేసి వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం. ఆ తర్వాత మరిన్ని మధ్య వయస్కులతో శారీరక సంబంధాలు బలవంతం చేయడం. ఇది ఒక నేరపూరిత నెట్వర్క్. ప్రధానంగా మైనర్ అమ్మాయిలు 15, 16, 17 ఏళ్ళు టార్గెట్ అయ్యారు. ఇట్లాంటి కేసులో మైనర్స్ కన్సెంట్ ఇవ్వలేరు. ఇది పోస్కో కింద తీవ్ర నేరం. నేరం చేసిన వాళ్ళందరికీ కఠిన శిక్ష వేయాలి. అయాన్, అర్మాన్ గ్యాంగ్ సభ్యులు కోచింగ్ సెంటర్ బాధ్యత వహించాలి. విద్యార్థుల సేఫ్టీ అక్కడ. తల్లిదండ్రులు, సమాజం, యువతను సోషల్ మీడియా డేంజర్స్ గురించి, వ్యక్తిగత భద్రత గురించి ఎక్కువగా అవగాహన కల్పించాలి. డబ్బు మూలం శాండ్ మైనింగ్, బీఫ్ ట్రేడ్ కూడా మీద కూడా దర్యాప్తు జరగాల్సి ఉంటుంది. ఇలాంటి సంఘటనలు హిందూ సమాజానికి హెచ్చరిక. సమాజంలో అందరూ మన వంటి వాళ్ళే అనుకునే అతి ఉదారవాదం, సొంత సంస్కృతి మీద గౌరవం లేకపోవడం, అజాగ్రత్త, ఎవరినైనా డేట్ చేయొచ్చు అనే ఆధునిక నేరేటివ్ వల్ల యువత, ముఖ్యంగా అమ్మాయిలు ఇట్లాంటి ఉచ్చులో పడుతున్నారు. ఈ కేసు పూర్తి దర్యాప్తు జరిగి అందరూ శిక్షించబడాలి. ఇదే సందర్భంలో చాడా శాస్త్రి గారి మాట ఏంటంటే, అంతమంది అంటే 180 మంది అమ్మాయిలు జస్ట్ 19 సంవత్సరాల కుర్రాళ్ళకి అంత ఈజీగా అమాయకంగా దొరికిపోతారా, లేకపోతే డ్రగ్స్ లేదా ఇతర పద్ధతులు ఉపయోగించి అమ్మాయిలను ఇరుక్కునేటట్టు చేస్తున్నారా అనేది కూడా పోలీసులు లోతుగా విచారణ చేయాలి. అలాగే తల్లిదండ్రులకు తెలిసిన పోలీసులు ఫిర్యాదు చేస్తే కుటుంబ గౌరవం పోతుందనే భయంతో చాలామంది తల్లిదండ్రులు మౌనంగా ఉండిపోతున్నారు. దీనివల్ల మరికొంతమంది అమ్మాయిలు ట్రాప్లో పడిపోవడమే కాకుండా తల్లిదండ్రులు మౌనం అంటే ఫిర్యాదు చేయరు అనేది నేరస్తులకు మరింత ధైర్యం ఇస్తూ మరిన్ని నేరాలకు కారణమవుతుంది. ఇటువంటి విషయాల్లో తల్లిదండ్రులు సాధారణ పోలీస్ స్టేషన్స్లో ఫిర్యాదులు చేయకుండా నేరుగా పోలీస్ కమిషనర్ లేదా సూపరింటెండెంట్ వంటి పెద్ద అధికారులకు ఫిర్యాదు చేస్తే మిగతా అమాయక ఆడపిల్లలను రక్షించిన వాళ్ళు అవుతారు. 34 సంవత్సరాల కిందట రాజస్థాన్లోని అజ్మీర్లో ప్రముఖ దర్గాకి చెందిన కుటుంబ సభ్యులు ఇలానే కొన్ని వందల మంది హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేశారు. దానిలో మత కోణం ఉండటం వల్ల సెక్యులరిజం కాపాడడానికి మెయిన్ మీడియా మేధావులు పూర్తిగా మౌనం వహిస్తూ ఆడపిల్లలను హెచ్చరించకుండా పోతూ ఉండటం వల్ల హిందూ ఆడపిల్లలు అమాయకంగా ఇటువంటి వాళ్ళు ఉచ్చులో పడుతున్నారు. అజ్మీర్ సంఘటన గురై తెలియని వారి కోసం కొన్ని లింక్స్ కూడా పెట్టుకొచ్చారు ఆయన.